హాయ్ యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి గారు రీసెంట్ టైంలో మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించిన వరుస అప్డేట్లు ఇవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఆ విధంగా మహేష్ బాబు గారి అభిమానులు అయితే ఫుల్ ఖుషి చేస్తున్నారని చెప్పుకోవాలి. సో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి లుక్ రిలీజ్ చేశారు, సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. మరి ఈవెంట్ పెద్ద భారీ ఎత్తున నవంబర్ 15న జరగబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి మరి ఎలా ఉండబోతుంది, మరి ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చింది, మరి ఈవెంట్ కు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ ఏం రివీల్ చేయబోతున్నారు, సో కంప్లీట్ గా ఈ మూవీ గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు వాటిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, రాజమౌళి గారు అయితే అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఫస్ట్ లుక్ ఒకటి మన పృథ్వీరాజ్ గారి లుక్ రిలీజ్ చేసేసారు, సాంగ్ రిలీజ్ అయిపోయింది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ లో పెద్ద ఎత్తున అయితే జరగబోతుంది ఈవెంట్ తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది సినిమా, ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ పట్ల ఆడియన్స్ దగ్గర నుంచి ఏ విధంగా రెస్పాన్స్ ఉంది, మరి ఏం చెప్తారు సార్ ఈ సినిమా విషయంలో రాజమౌళి గారి తాలూకు క్యాలిక్యులేషన్స్, స్ట్రాటజీ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ కరెక్ట్గా పనిచేయలేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొట్టమొదటి తొందరపాటు, తప్పని చెప్పను, తొందరపాటు ఏంటంటే మహేష్ బాబు సినిమా ఎలా ఉన్నా చూస్తారు, ఏమాత్రం బాగున్నా చూస్తారు. మహేష్ బాబు ఏ రోజు కూడా కత్తి మీద సాము చేయలేదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. అప్పుడేమో టక్కర దొంగ చక్కర చొక్క ఇట్లాంటి సినిమాలు ఏమోవచ్చు, వాళ్ళ నాన్నగారి తాలూకు సినిమా టైటిల్తో సినిమా చేసినప్పుడు కూడా దెబ్బతిన్నాడు. మిగతావన్నీ కూడా మామూలుగా ఒక జాగ్రత్తగా ఆలోచించి సినిమా మొదలు పెడతారు. ఆలోచించి చేసిన సినిమాలు ప్రతి ఒక్కటి కూడా బాగా ఉంటుంది. కానీ ఈ సినిమా ఫస్ట్ తొందరపాటు ఏమిటంటే 1000 కోట్ల అంటే బడ్జెట్తో సినిమా చేయడం అన్నది, అంటే ఆల్మోస్ట్ ఆల్ 2000 పైచిలుకు 2500 కోట్ల రూపాయలు కలెక్ట్ అయితే కానీ 1000 కోట్లు అన్నది బడ్జెట్ బ్రేక్ ఈవెన్ అవ్వదు. అదో తొందరపాటు. పోనీ మహేష్ బాబు యాక్ట్ చేస్తున్నాడు అంటే ఆ పక్కన ఎవరైనా కొంచెం మంచి అమ్మాయి, గ్లామర్ ఉన్న అమ్మాయి, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో కానీ, అంటే మన ఇండియాలో కొంచెం గ్లామర్ ఉన్న అమ్మాయి ఎవరైనా ఉంటారా అనుకుంటే ప్రియాంక చోప్రా. ఆవిడ తీసుకోవడం కూడా తొందరపాటు అనిపించింది, లేదా అది మిస్ క్యాలిక్యులేషన్ అనిపించింది. ప్రియాంక చోప్రాతో ఇంటర్నేషనల్ ఫిల్మ్ అంతే, సినిమా చేశారు, ఆడాయి, పోయినాయి, అన్నీ అయిపోయాడు. ఇప్పుడు కొత్తగా ప్రియాంక చోప్రాతో మహేష్ బాబుతో కలిసి చేసే ఒక ఫీట్ అంటూ ఏమి ఉండదు. ఒకటి. రెండోది, రేపు 15వ తారీఖుని ఏదో పబ్లిసిటీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్గా ఉంటుంది. కానీ ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏదైనా సినిమాకి ఒక హైప్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. కానీ సినిమాలో ఉన్నదేమిటి? అసలు మొదట ఏదో ఒక చిన్న మామూలుగా రిలీజ్ చేశారు, ఏదో ఒక చిన్న ఇమేజ్. అంత పెద్దగా బాగలేదు. అందరూ కూడా అనుకున్నారు రాజమౌళి సినిమాకి తగ్గట్టుగా లేదని. వెంటనే అనౌన్స్మెంట్ చేశారనమాట. ఇది కాదు, మీరు 15వ తారీఖున దీని తాలూకు విశ్వరూపాన్ని చూపించబోతున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఏం చూపిస్తారు? రాజమౌళి ఈరోజు 15వ తారీఖున విశ్వరూపం చూపిస్తున్నానని చెప్పినట్టయితే దీని తాలూకు ఏమి చూపించదలుచుకుంటా అది లాస్ట్ మంతే నాకు తెలిసిన రాజమౌళి అది సిద్ధం చేసి ఉంటాడు. ఫస్ట్ జనంలోకి వెళ్ళినప్పుడు ఇలా బొంబాస్ట్ చేసేయాలి, జనాల్ని ఆశ్చర్య శక్తుల్ని చేయాలి అని ఒక ఆలోచన ఉంటుంది. ఆ శక్తివంతులు లేకుండా ఆయన సర్వసామర్థ్యాలు, సర్వశక్తులు ఉండి ఒక డైనమైట్ని పీడిస్తారు. అది సినిమా కాదు కదా, సినిమా కాదు కదా. జస్ట్ ఒక రాబోయే MB29 ఏదో ఉంది, మహేష్ బాబు తాలూకు రాబోయే సినిమా ఒక మచ్చు తొలక, లేదు మెచ్చు తొలక. అంతేగాని ఈ మెచ్చు తొలకని చూసి జనం సినిమా అలా ఉంటుందని
ఎక్స్పెక్ట్ చేయలేరు, చేయకూడదు, చేసినా అది నిజం కాదు. రెండోది ఇక్కడ ఒక సింహాన్ని పెట్టారు. ఇప్పుడు మా గురువు గారు కూడా దాసరి నారాయణరావు గారు కూడా 'కటకటాల రుద్రయ్య' అనే సినిమాలో ఒక చిరుతపులిని, టైగర్‌ని పెట్టాడు. చిరుతపులి వేరు, టైగర్ వేరు. టైగర్‌ని పెట్టాడు, చిరుతపులిని కూడా పెట్టినట్టుగా గుర్తు. అది పెట్టినటువంటి సందర్భాలు 2, 3 షాట్లు తీసినప్పుడు కూడా సినిమాకి పెద్ద అలంకరణగా మిగిలింది. ఇప్పుడు ఈ లైన్ ఎలా అయిపోయిందంటే చూస్తున్న కొద్దీ మహేష్ బాబు పెంపుడు కుక్కలాగా అయిపోయింది. అంటే అలా స్మూత్‌గా ఉన్న ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో విగరస్‌గా ఉండి భయానకంగా ఉండాలి గానీ, రమ్మన్న చోటకొచ్చి ఏదో మనిషైన పావులా కూర్చొని, ఆ భుజం మీదేమో ఏదో జ్యూసీ, గీసి అని కుక్క పిల్లని ముద్దాడినట్టుగా మహేష్ బాబు లయన్ ముద్దాడినట్టే లయన్‌లాగా ఉండదది. ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు ఎవరు 'జగపతి బాబు' కూడా టైగర్‌లు పెంచుకుంటున్నాడు. అలా పెంపుడు టైగర్‌లాగా ఉంటుందన్నమాట. అదొక ఆహ్, దాన్నసలు జనంలో తీసుకురావడం కూడా తొందరపాటు అనుకుంటున్నానండి. ఎందుకంటే అట్లాంటి లైన్‌తో ఒక కథ నడిపించిన, లైన్‌తో సినిమా నడిపించినప్పటికి కూడా గతంలో జంతువులతో ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో సినిమాలు తీసిన సందర్భాలున్నాయి. కొన్ని సినిమాలైతే కుక్కలతో తోడుకోడళ్ళు అనే అట్లాంటి సినిమాల్లో కుక్కలు మెయిన్ పాత్రలు వహించాయి. అయితే కుక్క ఉందనే విషయం సినిమా అయినంత వరకు తెలిసేది కాదు. అలాగే 'దేవత' అనే సినిమా ఒకటి. కుక్కలతో తీసిన సందర్భాలు. మరి ఇలా లైన్‌ని ఎందుకు అలా ఫోకస్ చేశారో నాకైతే అర్థం కాలేదు. లైన్ ఒక ఎసెట్ లాగా హైడ్ చేసి ఉంటే బాగుండేది. లైన్ ఓపెన్ అప్ చేయడం ఎందుకో బాలేదు. మరి దీనికంటే ఇంకేదైనా మించింది ఏదైనా సీక్రెట్‌గా సినిమాలో హిడెన్ అయి ఉందంటే మనం చెప్పలేము. మరి దీనికంటే ఒక వెయ్యింతలు గొప్పదేదైనా ఉందంటే చెప్పలేము గానీ, ఓవరాల్‌గా ఈ సినిమా మీద ఎంతైతే అంచనా ఉందో, అంత ఆందోళన కూడా ఉంది. అసలు మహేష్ బాబుకి ఆహ్, ఈ ఈ తరహా చిత్రాల మీద అది ఎక్స్‌పెరిమెంటే అవుతుంది. ఒక ఇంగ్లీష్ హీరోగా ఉంటాడు అంతే కదా! చదువు లేదంటే మనం అట్‌మోస్ట్ పీక్స్‌కెళ్ళినట్టయితే మహేష్ బాబు విల్ బి ఎన్ ఇంగ్లీష్ మ్యాన్. ఇంగ్లీష్ స్టార్ అలా ఉంటాడు అంతే. అంతకంటే ఏముంది ఇప్పుడు కలెక్షన్‌లు సినిమా 'బాహుబలి' గురించి మనం చెప్పలేము. బికాజ్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ అండ్ ఎవ్రీథింగ్. ఒక ఇంగ్లీషు హాలీవుడ్ ఆర్టిస్ట్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలాగుంటుంది. గనక రేపు 15వ తారీఖున చూపించిందేంటంటే కేవలం ఇందులో ఉన్నటువంటి ఆయన అనుకుంటున్నటువంటి హైలైట్స్‌ని చూపిస్తాడు. నాకు హీరోయిన్ విషయంలో మాత్రం ఎందుకో కొంచెం ఒక అసంతృప్తే మిగిలింది. తర్వాత సినిమా మీద కూడా నేను చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను. మహేష్ బాబు సినిమా 1000,00,00,000 బడ్జెట్‌తో తీయవలసిన సినిమా కాదు. మహేష్ బాబుతో ఎక్స్‌పెరిమెంట్లు చేయండి. కానీ 1000,00,00,000 బడ్జెట్‌తో తీయవలసిన సినిమా కాదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దీనికి ఎవరికీ సంబంధం లేదు. ఇది ఓ జర్నలిస్ట్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఒక 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో జర్నలిజం చేసిన వ్యక్తిగా 1000,00,00,000 బడ్జెట్‌తో మహేష్ బాబు సినిమా అది కొంచెం అది ఊహకు అందకుండా ఉంది. డైరెక్టర్ రాజమౌళి గారు ఈ కాంబినేషన్ గురించి ఆ 1000 కోట్లు అనేది ఈజీ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది గ్లోబ్ ట్రోటర్ వరల్డ్ వైడ్ గా తీసుకెళ్తున్నారు. ప్రమోషన్స్ చేయడంలో, మార్కెటింగ్ చేయడంలో రాజమౌళి గారు ఆయనకు ఇంకా సాటి ఎవరు లేరు. మరి అటువంటి టైంలో ఇది 1000 కోట్లు అనేది చాలా సింపుల్ మ్యాటర్. అయినా వీళ్ళెవరు అటు రాఘవేంద్రరావు గారి కంటే, ఇటు దాసరి నారాయణరావు గారి కంటే, అటు విశ్వనాథ్ గారి కంటే కాదండి. సాగినంత కాలం సాగుద్దండి. కళా తపస్వి విశ్వనాథ్ గారి పిక్చరు ఒకటి రిలీజ్‌కు నోచుకోలేదు తెలుసా మీకు? అలాగే వరుస హిట్లు ఇచ్చిన దాసరి నారాయణరావుకి 'ముద్దబంతి పువ్వు' అనే సినిమా ఆడకపోయినట్టయితే ఇంటికొచ్చి వాళ్ళ తాలూకు అడ్వాన్సులు తీసుకెళ్ళిపోయారు తెలుసా మీకు? ఆ 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి' ముందు మన రాఘవేంద్రరావు గారికి వరుస ఫ్లాపులున్నాయి. అప్పుడు ఆందోళనతో మునిగిపోయాడు తెలుసా మీకు? అందువల్ల సాగినంత కాలం అంత వాళ్ళు లేరనుకుంటారు. సాగకపోతే దాని నిజాలు తెలుస్తాయి. నో డౌట్ ప్రమోట్ చేస్తారు. ఓకే. నో డౌట్
ఒక జాగ్రత్తగా ఉంటాడు. 24 గంటలు సినిమా గురించి ఆలోచిస్తాడు. తాను ఆలోచించడం కాకుండా తన కుటుంబం అంతా అదే ఆలోచిస్తుందన్నమాట. చూసారా ఆ రోజుల్లో అంటే ఒక 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 పేరున్న నాటక సంస్థ ఎలాగైతే అందులో పనిచేసే టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి రెండో ప్రపంచం తెలీదు. అలాగే సినిమాని నడిపించినంత వరకు రాజమౌళి గారు ఓకే. కానీ ఈ కథకి మహేష్ బాబు ఎంతవరకు సూట్ అవుతున్నారు? ఇందులో యాడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా! యాడింగ్ ఫ్యాక్టర్స్, ప్యాడింగ్‌గా ఉన్న ఆర్టిస్టుల తాలూకు పాత్రలేమిటి? కథలో లింకప్ అయిన పాత్రలేమిటి? 'బాహుబలి' ఆడిందంటే 'బాహుబలిలో' ఏ పాత్ర కదిలించినప్పుడు కూడా స్టాండ్ అయిపోద్ది. 'బాహుబలే' కాకుండా 'ప్రభాసే' కాకుండా 'రానాని' కదిలించిన, 'రమ్యకృష్ణ' గారిని కదిలించిన, 'అనుష్కను' కదిలించిన ఎవరిని తీసుకున్నప్పుడు కూడా 'తమన్నాని' కదిలించిన వీళ్ళందరూ కూడా ఈవెన్ 'నాదెండ్ల' కదిలించిన వాళ్ళ పాత్రలకు ఆహ్, ఒక లింకప్ ఉంది. అంటే కథలోంచి ఆవిర్భవించిన పాత్రలు. అలా ఎన్ని పాత్రలుంటాయి? ఈయన మార్కెట్‌నే చూసుకుంటాడా? ఈయన కమర్షియాలిటీనే చూసుకుంటాడా? ఈ కమర్షియాలిటీ ఎంతవరకు పే చేస్తుంది అన్నది నాకు సందేహం మాట. అన్నిటికంటే ముఖ్యంగా 1000,00,00,000 బడ్జెట్‌తో సినిమా తీయడం మాత్రం మంచిది కాదు అని నిర్మొహమాటంగా చెప్తారు. అది. ఇప్పుడు మన సినిమా దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళవలసిన అవసరం లేదంటే వెళ్ళిపోయింది ఎప్పుడో. ఈరోజు తెలుగు సినిమా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సినీ ప్రేక్షకులందరూ, సినీ ప్రేమికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కలలుగంటున్నారు. ఆరాటపడుతున్నారు. వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్ చేయవలసిన అవసరం లేదని నా ఉద్దేశం. బట్ 1000,00,00,000తో సినిమా తీసినటువంటి రాజమౌళి అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో హీరోయిన్ విషయంలో కుప్పలో కాలేశాడు. కథ విషయంలో ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా మనం చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు లేరు. ఇందులో ఏదైనా హైలైట్‌గా ఉంటుందనుకున్నటువంటి సింహాన్ని ఏదో వాళ్ళ తాలూకు పెంపుడు కుక్క పిల్లలాగా చూపించి చీటికి మాటికి తల నిమురుతుంటే దాని తాలూకు లయన్ మృగరాజు అనిపించటం లేదది. ఇంట్లో పెంపుడు కుక్క పిల్లలాగా ఉంది. మరి చేసే ఫీడ్స్ ఏమిటో ఎలా ఉంటాయో, ఆ ఫీడ్స్‌లో ఒక పోస్టర్ ఏసినా బాగున్ను. ఆ ఫీట్స్‌లో ఉన్నటువంటి ఆ లైన్ ఫీట్ ఉందనుకో 'ఛత్రపతి శివాజీ' తాలూకు గుర్రం చాలా పేరున్న గుర్రం. పేరు గుర్తుకు రావటం లేదు. ఒక కాలు ఇరిగిపోయింది. అయినా యుద్ధ రంగంలో ఒంటి కాలుతో పరిగెట్టడం, ఒక నదిని దాటడం ఇట్లాంటి సందర్భాలుంటాయి. గుర్రాన్ని మామూలుగా చూపించడం కాకుండా ఒంటి కాలుతో పరిగెత్తడం, నదిని దాటడం ఇట్లాంటి పోస్టర్స్ ఏస్తే అప్పుడు ఛత్రపతికి విలువుంటుంది. ఛత్రపతి గుర్రానికి విలువుంటుంది. అర్థమైందా? అలా ఇక్కడ మహేష్ బాబు తాలూకు ఈ లైన్ చేసే ఫీడ్స్ ఏమిటో చెప్తే బాగుండు. అది సీక్రెట్‌గా దాచిపెట్టారు. దీన్ని లైన్‌ని కూడా దాచిపెడితే బాగుండు ఇది. నాకైతే పెద్ద అంచనాలు లేవు. ఆ సినిమా కొన్ని పాత్రలు వచ్చిన తర్వాత నేను చెప్పగలను గానీ, ఏది ఏమైనప్పుడు కూడా తెలుగు సినిమాని 1000,00,00,000తో బడ్జెట్‌తో తీసే పద్ధతి మాత్రం ఆలోచించదగ్గ పరిణామం. ఆలోచించుకోవాలి. అది.